థాయిలాండ్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో మనం థాయిలాండ్లో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, అది కూడా ఫ్లైట్. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ ఇయర్లో థాయిలాండ్కి వెళ్ళే టూరిస్ట్ నెంబర్ టార్గెట్ రీచ్ అవ్వట్లేదు. వై? బికాస్ చాలా మంది టూరిస్ట్ ఆర్ గోయింగ్ టు అదర్ ప్లేసెస్ లైక్ వియత్నాం అండ్ మలేషియా. అందుకే వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నారు. దీనికోసమే ఫ్రీ ఫ్లైట్స్ ఫర్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో థాయిలాండ్ ఫ్రీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇస్తుంది ఫర్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ విత్ ఇన్ థాయిలాండ్. ఆల్మోస్ట్ 2 lakh టూరిస్ట్కి ఈ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ బెనిఫిట్ వస్తుంది. దీంట్లో ఇంకో ఎజెండా కూడా ఉంది. చాలా మంది టూరిస్ట్ థాయిలాండ్ అంటే రెగ్యులర్ ప్లేసెస్ అయిన బ్యాంకాక్, పటాయా అండ్ పుకెట్కి వెళ్తుంటారు. బట్ థాయిలాండ్ వాంట్ టు ప్రమోట్ లెస్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ లైక్ ఐసిన్, సుకోతాయ్ టు బూస్ట్ లోకల్ టూరిజం. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ జపాన్ తీసుకొచ్చింది, అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇలాంటి కాన్సెప్టే ఇండియా కూడా ప్లాన్ చేస్తే ఇండియాలో టూరిజంని చాలా డెవలప్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో మీరు థాయిలాండ్ ఫ్రీ ఫ్లైట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కామెంట్స్లో థాయిలాండ్ అని టైప్ చేయండి, డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ థాయిలాండ్ వెళ్ళే మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి.